శివాయ. మనందరికీ గజాసుర మోక్షకథ తెలుసు కదా. గజాసురుడు శివుని భక్తుడు. అతని వరదానం వల్ల దేవతలు బాధపడతారు. చివరకు శివుడు గజాసురుడికి మోక్షమిచ్చి అతని చర్మాన్ని ధరిస్తాడు. గజాసురుడి చివరి కోరిక అదే, తన చర్మాన్ని పాన్పుగా చేసి చిరకాలం చిరంజీవిగా ఆ స్వామి చెంతనే ఉండిపోవాలి అని. భక్తిని దేవుడు ఎప్పుడూ నిరాకరించడు. తనతో సమానంగా చూసే బోలాశంకరుడు మా తండ్రి అని పొంగిపోయే మనసుకు గజాసురుడు పొందిన కీర్తి కలుగుతుంది. అంతటి ప్రేమ స్వామి చెంత మనకు దొరుకుతుంది. రాక్షసులను సైతం కరుణించిన ఈశ్వరుడికి కడవరకు నువ్వే దిక్కు అనే మన మాటలు రుచించవా, వినిపించవా? ఆర్తితో అడిగితే అన్నీ ఇచ్చే సర్వేశ్వరుడికి అందరూ సమానులే. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరుని వేడుకుందాం. ఆయన పాదాల చెంతే మన స్థానాన్ని చిరస్మరణీయంగా నిలుపుకుందాం. అంతటా శివనామస్మరణతో పంచాక్షరితో మార్మోగే మన హృదయాల చెంత స్వామిని నిలుపుకుందాం. శివార్పణం. ఓం నమః.